హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక 10,000 బిట్స్ ఫ్రెండ్స్. ఈ జనరల్ స్టడీస్లో ఏమేమి వస్తున్నాయి అనేటువంటిది ఫస్ట్ అభ్యర్థికి తెలిసినట్లయితే ఈజీగా వాటిని ఏ విధంగా చదువుకోవాలనేటువంటిది మరి చెప్పొచ్చు. ఫస్ట్ చరిత్ర, అది మరి ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా భూగోళ శాస్త్రం, మరి ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ జియోగ్రఫీ, అదేవిధంగా పౌరశాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం, అదేవిధంగా జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిర అభివృద్ధి, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా మిస్లేనియస్ ఇతరాలు అంటే క్రీడలకు సంబంధించినటువంటి కావచ్చు, అవార్డులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించినటువంటిది మిస్లేనియస్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విభజించుకొని ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మరి ఈ యొక్క వీడియో యొక్క పరమార్థం ఏంటంటే జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా, అంటే ఈ 10,000 బిట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. చాలా మరి ముఖ్యమైనటువంటి బిట్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. 10,000 బిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మరి హిస్టరీ పర్పస్ కావచ్చు, రోజు కూడా ఏం చేస్తుంటారంటే హిస్టరీ సంబంధించినటువంటి ఒక 10, జాగ్రఫీ సంబంధించినటువంటి ఒక 10, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక 10, మరి మిస్లేనియస్కి సంబంధించినటువంటి ఒక 10, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక 5 బిట్స్ అనేటువంటి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ముఖ్యమైనటువంటి వీడియో అని మనం చెప్పొచ్చు. మరి ఈ విధమైనటువంటి అన్నీ కూడా కంటిన్యూగా కొనసాగటం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మరి చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం చూద్దాం. ఫస్ట్ మనకి భారతదేశంలో మరి ముఖ్యంగా పరిపాలన చేసినటువంటి రాజుల్లో చాలా వరకు మరి ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు మనం చూసుకున్నట్టయితే మరి కుషానుల విషయానికి వచ్చేసరికి మరి చాలా ప్రముఖమైనటువంటి చక్రవర్తులు. మరి కనిష్కుడు అనేటువంటి వారు అద్భుతమైనటువంటి చక్రవర్తిగా పనిచేయటం అనేటువంటి జరిగింది ఇండియాలో. ముఖ్యంగా ఈ చరిత్ర సంబంధించినటువంటి వాటిలో ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే మరి గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందింది. గాంధార శిల్పకళ అనేటువంటిది అద్భుతమైనటువంటి కళ అండి. గ్రీకు బౌద్ధ మత కళ అంటారు. గ్రీకులు బౌద్ధ మతస్థులకు సంబంధించినటువంటి కళ ఇది. మరి గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు కుషానుల కాలంలో. చరిత్రకు సంబంధించినటువంటి ఫస్ట్ బిట్ ఇది. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? కుషానుల కాలంలో. నెక్స్ట్ ఫస్ట్ బిట్ గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? కుషానుల కాలంలో. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. హిందూ స్వరాజ్ అను పుస్తకమును రచించినది ఎవరు? హిందూ స్వరాజ్ పుస్తకమును రచించినది ఎవరు? హిందూ స్వరాజ్ అద్భుతమైనటువంటి పుస్తకం అండి. మరి హిందూ స్వరాజ్ పుస్తకంని ఎవరు రచించారనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు మరి మహాత్మా గాంధీ గారు.
ముఖ్యంగా హిందూ స్వరాజ్ పుస్తకంను రచించింది ఎవరు? మహాత్మా గాంధీ రచించడం అనేటువంటిది జరిగిందండి. హిందూ స్వరాజ్ అనేటువంటి దాంట్లో భారతదేశానికి ఏ విధమైనటువంటి స్వాతంత్రం కావాలి, ఎందుకు కావాలి, మరి ఏ విధంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి, మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలను గాంధీజీ గారు మరి ఆ రోజు రచించినటువంటి గ్రంథంలో ప్రస్ఫుటించారనేటువంటి విషయాన్ని మరి మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ ఇది. హిందూ స్వరాజ్ పుస్తకమును రచించింది ఎవరు? మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ థర్డ్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. మొఘలుల అంటే మొఘలు చక్రవర్తులు పరిపాలన చేశారు ఇండియాని. మొఘలాయలు అంటాం. మొఘలుల ఆస్థాన భాష. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. మరి మొఘల చక్రవర్తుల యొక్క ఆస్థాన భాష ఏమిటి అనేటువంటి బిట్ వచ్చింది చాలాసార్లు. వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పర్షియన్ అండి. పర్షియన్. పర్షియా దేశం నుంచి వీరు వచ్చారు కాబట్టి వీరి యొక్క ఆస్థాన భాష పర్షియన్ అండి. మరి దీని యొక్క జవాబు పర్షియన్. మొఘళ్ళ ఆస్థాన భాష ఏమిటి? ఇది మూడో బిట్. ఇది మొఘళ్ళ ఆస్థాన భాష ఏమిటి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి జవాబు పర్షియన్. పర్షియన్ భాష మొఘల యొక్క ఆస్థాన భాష, అంటే వారి యొక్క రాజులకు సంబంధించినటువంటి భాష. రాజుల కాలంలో, మొఘల కాలంలో మరి అధికార భాష ఏది అంటే పర్షియన్. ఓకేనా? అధికార భాష అనేటువంటి బిట్ వచ్చిన పర్షియన్ అనేటువంటి బిట్టే దాని మరి జవాబే దాని యొక్క మరి ముఖ్యమైనటువంటి ఆన్సర్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. హిస్టరీలో భాగంగా న్యాయగంటను ప్రవేశపెట్టిన వారు. ఫోర్త్ బిట్, న్యాయగంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు? న్యాయగంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు? వారు ఎవరు? జహంగీర్ అండి. దీని యొక్క జవాబు జహంగీర్. మొఘలు చక్రవర్తుల జహంగీర్ కూడా ప్రముఖుడే. అదేవిధంగా న్యాయగంట అంటే ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా, అన్యాయం జరుగుతున్నా వారు న్యాయగంటను మోగించినట్లయితే చక్రవర్తి వరకు, చక్రవర్తి యొక్క మరి ఆస్థానం వరకు, అక్కడి వరకు కూడా మొత్తం కూడా రాజ్యం అంతా కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది. అటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి ఏకైక చక్రవర్తి ఇండియాలో జహంగీర్ అండి. న్యాయగంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు జహంగీర్ దీనికి సమాధానం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐదవ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. దక్షిణ భారతదేశంను, ఐదో బిట్, దక్షిణ భారతదేశంను, దక్షిణ భారతదేశంను జయించిన మొదటి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, మొదటి ముస్లిం రాజు ఎవరు? దక్షిణ భారతదేశంను జయించిన మొదటి ముస్లిం రాజు ఎవరు అనేటువంటి బిట్టు వస్తుంది. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వారు అద్భుతమైనటువంటి చక్రవర్తి అండి. ఎందుకంటే వీరి కాలంలో మార్కెట్ సంస్కరణ చేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దక్షిణ భారతదేశం జయించిన మొదటి ముస్లిం రాజు ఎవరు అనేటువంటి బిట్టు చాలాసార్లు అడిగారు. అల్లావుద్దీన్ ఖిల్జీ. దీని యొక్క జవాబు అల్లావుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారతదేశంను జయించిన మొదటి ముస్లిం రాజు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఆరవ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ముఖ్యంగా షేర్షా అనేటువంటి చక్రవర్తి, చాలా అద్భుతమైనటువంటి చక్రవర్తి. షేర్షా మరి అసలు పేరు ఏమిటి?
దీని యొక్క జవాబు ఫరీద్. దీని యొక్క జవాబు ఫరీద్. షేర్షా అసలు పేరు ఏమిటి? ఫరీద్. షేర్షా కేవలం 5 సంవత్సరాల పరిపాలన మాత్రమే అందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. భూ సంస్కరణ కావచ్చు, పట్టా భూములు ప్రవేశపెట్టడం కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి రెవెన్యూ సంస్కరణ చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ చక్రవర్తుల్లో షేర్షా ప్రముఖుడు. కాబట్టి షేర్షా మీద బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. షేర్షా అసలు పేరు ఏమిటి? ఫరీద్. షేర్షా అసలు పేరు ఫరీద్ అండి. నెక్స్ట్ 7th బిట్. 7th బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంపై దండెత్తిన, ముఖ్యంగా భారతదేశంపై దండెత్తిన ముస్లిం చక్రవర్తి ఎవరు? తొలి ముస్లిం ఎవరు? తొలి ముస్లిం ఎవరు? తొలి ముస్లిం ఎవరు? దీనికి జవాబు వచ్చేసి మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంపై దండెత్తిన తొలి ముస్లిం ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మహమ్మద్ బిన్ కాసిం. అదేవిధంగా దక్షిణ భారతదేశం జయించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ. ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా భారతదేశంపై దండెత్తిన తొలి ముస్లిం ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దానికి జవాబు మహమ్మద్ బిన్ కాసిం. అదేవిధంగా దక్షిణ భారతదేశంపై దండెత్తి అదేవిధంగా జయించినటువంటి మొదటి చక్రవర్తి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ 8వది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతకుముందు కూడా చాలాసార్లు రావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 8వ బిట్. ఇండియా డివైడెడ్. ఇండియా డివైడెడ్ అనేటువంటి గ్రంథాన్ని లేదా పుస్తకాన్ని రాసినది ఎవరు? పుస్తకాన్ని రచించినది ఎవరు? ఇండియా డివైడెడ్. ఇండియాని విభజించడం అనేటువంటి జరిగితే ఏ విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాటి మీద ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని రాయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ముఖ్యమైనటువంటి బిట్ అండి ఇది. ఇండియా డివైడెడ్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది ఇది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ముఖ్యంగా ఇండియా డివైడెడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి ముఖ్యమైనటువంటి జవాబు ఏంటంటే మొదటి రాష్ట్రపతి అయినటువంటి వారు. దీని యొక్క జవాబు భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. దీనికి జవాబు అండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇండియా డివైడెడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వారు. భారతదేశ తొలి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియా డివైడెడ్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క పుస్తకంలో ఇండియాని విభజించినట్లయితే ఏ విధంగా విభజించాలి, విభజించిన తర్వాత కూడా మన పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ప్రస్ఫుటించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 9th బిట్. తొమ్మిదవ బిట్. గోల్డెన్ థ్రెషోల్డ్ను గోల్డెన్ థ్రెషోల్డ్ను రచించినది ఎవరు అనేటువంటి బిట్ వస్తుందండి. రచించినది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. గోల్డెన్ థ్రెషోల్డ్ను రచించింది ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సరోజినీ నాయుడు గారు.
ఈ యొక్క గోల్డెన్ త్రిశూల్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది సరోజినీ నాయుడు గారు. మరి ముఖ్యంగా చాలా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. సరోజినీ నాయుడు గారు కూడా ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, చాలా వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది ఇండియాలో. మరి భారత జాతీయ కాంగ్రెస్ కూడా అధ్యక్షత వహించడం అనేటువంటి జరిగింది 1925లో. మరి చాలా వరకు అద్భుతమైనటువంటి వ్యక్తిగా, అద్భుతమైనటువంటి మహిళలు, మరి చాలా చైతన్యవంతమైనటువంటి మహిళగా వీరు పనిచేయడం అనేటువంటి జరిగింది. గోల్డెన్ త్రిశూల్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అనేటువంటి బిట్టు చాలాసార్లు వచ్చింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సరోజినీ నాయుడు దీని యొక్క జవాబు. నెక్స్ట్ 10th బిట్, 10వది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఉద్యానవనాల చక్రవర్తి. ఉద్యానవనాల చక్రవర్తి, ఉద్యానవనాల చక్రవర్తి అనేటువంటి పేరొందినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అనే పేరొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఉద్యానవనాల చక్రవర్తి అనేటువంటి పేరొందినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనేటువంటి బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు వచ్చింది. మరి దీని యొక్క జవాబు వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి ఢిల్లీ సుల్తాన్ చాలా వరకు మరి మొక్కలు వీటి యొక్క పెంపకం మీద బాగా అధ్యయనం చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కాలువలను కూడా తవ్వించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మరి విద్యా సంస్కరణలు కూడా అద్భుతమైనటువంటి సంస్కరణ చేసినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అండి. భారతీయ చరిత్రలో ఉద్యానవనాల చక్రవర్తి అని ఎవరికి పేరుందంటే ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రమే పేరుంది. అంటే చాలా వరకు మరి ఉద్యానవనాలు అంటే చాలా వరకు ఇతనికి ఇష్టం, అంటే చెట్లను పెంచడం అనేటువంటిది తన యొక్క హాబీగా ఉంది. కాబట్టి ఉద్యానవనాల చక్రవర్తి అనేటువంటి పేరుందినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ దీని యొక్క జవాబు. నెక్స్ట్ ఈ చరిత్రకు సంబంధించినటువంటి 10 బిట్లు అండి, మోస్ట్ ఇంపార్టెంట్ 10 బిట్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటివి మనం చూద్దాం ఫ్రెండ్స్. భూగోళ శాస్త్రానికి సంబంధించినవి 11 బిట్. మనం 10 వరకు చరిత్ర ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చరిత్ర గురించి చెప్పుకోవటం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఏదండి? NH7 మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. NH7 అనేటువంటిది భారతదేశంలో మరి అతి పొడవైన జాతీయ రహదారిగా ఉన్నది ఫ్రెండ్స్. ముఖ్యమైనటువంటి బిట్ ఇది. అదేవిధంగా మరి భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు NH7 అనేటువంటిది దీని యొక్క జవాబండి. నెక్స్ట్ 12వది, భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దాని యొక్క జవాబు NH7. నెక్స్ట్ 12వది, భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ ఇవి. అదేవిధంగా 12వ బిట్, ఏ రాష్ట్ర సముద్ర తీరాన్ని కోరమండల్ తీరం అంటారు? కోరమండల్ తీరం అంటారు. కోరమండల్ తీరం అంటారు. తమిళనాడు దీని యొక్క జవాబండి. ఏ రాష్ట్ర సముద్ర తీరాన్ని? కోరమండల్ తీరం. కోరమండల్ తీరం అనేటువంటి బిట్ వచ్చినప్పుడు తమిళనాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తమిళనాడు దీనికి జవాబు. ఏ రాష్ట్ర సముద్ర తీరాన్ని కోరమండల్ తీరం అంటారు? తమిళనాడు. నెక్స్ట్ 13వ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 13వది,
మరి ముఖ్యంగా భారతదేశంలో మరి రైల్వే వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది భారతదేశంలో అతి పొడవైన భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? దీని యొక్క జవాబు వచ్చేసి ఖరగ్పూర్. చాలా వరకు ఫేమస్ ఖరగ్పూర్ ఐఐటి. కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఉంది ఇది. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఖరగ్పూర్ దీని యొక్క జవాబండి. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? ఖరగ్పూర్ ఐఐటి చాలా అత్యంత ఫేమస్ అయినటువంటి మరి ఐఐటి. వాళ్ళు అక్కడ చాలా వరకు అద్భుతమైనటువంటి విద్యను మరి అందిస్తున్నారు. ఖరగ్పూర్ ఐఐటిలో చదివినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మరి ప్రతిభావంతులుగా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆ విధంగా బిట్ను గుర్తుపెట్టుకోవాలనేటువంటిది నేను చెప్తున్నాను. భారతదేశం అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది అంటే ఖరగ్పూర్ అండి. మరి ముఖ్యంగా నెక్స్ట్ 14వ బిట్, 14వ ప్రశ్న. మరి 14వ ప్రశ్న వచ్చేసి భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఒకటే ఉంది ఫ్రెండ్స్, ముఖ్యమైనటువంటి నది. దీని యొక్క జవాబు వచ్చేసి గంగా నది. గంగా నది భారతదేశంలో అత్యంత పొడవైన నది. ఓకే, నెక్స్ట్ 15వ బిట్. పదిహేనవది మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉన్నది? హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉన్నది? హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉన్నది? దీని యొక్క జవాబు వచ్చేసి గంగా నది. గంగా నది ఒడ్డున హరిద్వార్ ఉన్నది. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉన్నది? గంగా నది ఒడ్డున ఉన్నది హరిద్వార్ అనేటువంటిది. ఓకే, హరిద్వార్ అనేటువంటిది ప్రముఖమైనటువంటి పట్టణం. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉన్నది అంటే గంగా నది మరి తీరాన హరిద్వార్ అనేటువంటిది ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 16వ బిట్. 16వది ఢిల్లీ ఏ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? భారతదేశ రాజధానిది. మరి ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉన్నది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు యమునా నది ఒడ్డున. యమునా నది. ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉన్నది? యమునా నది ఒడ్డున ఢిల్లీ అనేటువంటి నగరం ఉన్నది. ఓకే, నెక్స్ట్ బిట్ అండి 17వది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మన దేశంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా ఉన్న రాష్ట్రం ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క జవాబు వచ్చేసి మహారాష్ట్ర. మహారాష్ట్రలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని జవాబు వచ్చేసి మహారాష్ట్ర అండి. నెక్స్ట్ 18వ బిట్. భూమి ఎటు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది? ఎటు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది?
చాలాసార్లు వచ్చిందండి ఇది. భూమి ఎటు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది? పడమరం నుంచి తూర్పుకు తిరిగింది ఫ్రెండ్స్. భూమి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. అదేవిధంగా గంటకు 1610 కిలోమీటర్లు తిరగటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. భూమి గంటకు 1610 కిలోమీటర్లు తిరగటం అనేటువంటిది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భూమి ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుంది? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. మరి అది గంటకు 1610 కిలోమీటర్లు చొప్పున తిరగటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 19వ బిట్. 19వ బిట్ సంవాహన వర్షపాతం. సంవాహన వర్షపాతం ఏ మేఘాల వల్ల సంభవిస్తుంది? ఏ మేఘాల వల్ల సంభవిస్తుంది? దీనికి జవాబు వచ్చేసి క్యూములో నింబస్ అండి. క్యూములో నింబస్. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అత్యంత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదైతే అది సంవహన వర్షపాతం కిందకు వస్తుంది. అది కూడా క్యూములో నింబస్ మేఘాల వల్ల మాత్రమే అటువంటి వాతావరణం అంటే వర్షపాతం నమోదు కావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. క్యూములో నింబస్ అనేటువంటి మేఘాల వల్ల సంవహన వర్షపాతం సంభవిస్తుంది. సంవహన వర్షపాతం ఏ మేఘాల వల్ల సంభవిస్తుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దాని యొక్క జవాబు క్యూములో నింబస్ అనేటువంటిది దాని యొక్క జవాబు అండి. నెక్స్ట్ 20వ బిట్, 20వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి ఎడారులు లేని ఖండం ఏది? ఎడారులు లేని ఖండం ఏది? ఎడారులు లేని ఖండం ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు ఐరోపా. ఐరోపా ఖండంలో ఎడారులు లేవు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎడారులు లేని ఖండం ఏదంటే ఐరోపా, దీని యొక్క జవాబు. నెక్స్ట్ పౌర శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ రాసుకుందాం. నెక్స్ట్ పౌర శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం. ఓకే, 21వ బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 21వది. రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలి గురించి అంటే ఏ నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేస్తారు? అంతర్రాష్ట్ర మండలి అన్నప్పుడు అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య మరి ఏదైనా వివాదాలున్నా పరిష్కార మార్గాల కోసం దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. అంతర్రాష్ట్ర మండలి మరి ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారనేటువంటి వీటి లెక్కలేనన్ని సార్లు వచ్చిందండి. ఆర్టికల్ 263, ఆర్టికల్ 263 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆర్టికల్ 263. ఓకే, నెక్స్ట్ 22nd బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిటిష్ పార్లమెంటుకు హాజరైన లేదా ఎన్నికైన తొలి భారతీయుడు. దాదాబాయి నౌరోజీ అండి. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. దీని యొక్క జవాబు బ్రిటిష్ పార్లమెంటుకు హాజరైన లేదా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? హాజరైన అనే దానికంటే ఎన్నికైన అనేటువంటిది
మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిటిష్ పార్లమెంటుకు హాజరైన తొలి భారతీయుడు అనేటువంటి దానికంటే బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు అనేటువంటి బిట్ వచ్చింది. హాజరైనటువంటిది ఎన్నో సందర్భాలు రాలేదు. ఓకే, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ 23rd బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 23వది. 23వ బిట్ వచ్చేసి మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం గురించి రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? ఏ నిబంధన తెలుపుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీని యొక్క జవాబు వచ్చేసి మరి ఆర్టికల్ 47, 47వ నిబంధన. ఓకేనండి. మద్యపాన నిషేధం గురించి రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుందంటే 47వ నిబంధన తెలుపుతుంది. నెక్స్ట్ 24th బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత పార్లమెంటు భవనంను మరి ఎవరు రూపొందించారు అంటే భారత పార్లమెంట్ భవన రూపశిల్పి అనేటువంటి బిట్ చాలాసార్లు వచ్చిందండి. రూపశిల్పి ఎవరు? దీని యొక్క జవాబు వచ్చేసి హెర్బర్ట్ బేకర్. హెర్బర్ట్ బేకర్ అండి. దీని యొక్క జవాబు వచ్చేసి హెర్బర్ట్ బేకర్. ఓకే, భారత పార్లమెంటు భవన రూపశిల్పి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు హెర్బర్ట్ బేకర్ దీని యొక్క జవాబు. నెక్స్ట్ 25వది. భారతదేశంలో వాడుకలో ఉన్న మొత్తం భాషలండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 25వది. భారతదేశంలో మొత్తం వాడుకలో ఉన్న భాషలు. ఉన్న భాషలు ఎన్ని అంటే కొన్నిటికి లిప్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఉన్న భాషలు ఎన్ని? భారత రాజ్యాంగం గుర్తించిన మరి కొన్ని భాషలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో మొత్తం వాడుకలో ఉన్న భాషలు ఎన్ని అనేటువంటిది వచ్చినప్పుడు 1652 దీని యొక్క జవాబు. భారత రాజ్యాంగం ఫస్ట్ 14 భాషలను గుర్తించడం అనేటువంటి జరిగింది. తర్వాత 4 భాషలను గుర్తించడం అనేటువంటి జరిగింది 18 అని. తర్వాత ఇంకో 4 భాషలను గుర్తించడం అనేటువంటి జరిగింది 22 భాషలు భారత రాజ్యాంగం గుర్తించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. భారతదేశంలో మొత్తం వాడుకలో ఉన్న భాషలు ఎన్ని అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 1652 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. అంటే కొన్నిటికి లిపి ఉంటుంది, కొన్నిటికి లిపి ఉండదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్లు అయిపోయినాయి. అర్థశాస్త్రం. అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ ఇప్పుడు మరి 26వ బిట్. మొదటి పంచవర్ష ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా తయారు చేశారు అనేటువంటి బిట్ వస్తుంది. దీని యొక్క జవాబు హెరెడ్ జోమర్ నమూనా. హెరెడ్ జోమర్ నమూనా. దీనికి జవాబు హెరెడ్ జోమర్ నమూనా. అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా తయారు చేశారంటే హెరెడ్ జోమర్ అనేటువంటి నమూనా ఆధారంగా. మరి ఇంగ్లాండ్ దేశస్తులు, అమెరికన్ దేశస్తుల యొక్క నమూనా ఇది. మరి వారి యొక్క నమూనాను ఆధారంగా చేసుకొని మొదటి పంచవర్ష ప్రణాళికను మరి తయారు చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా తయారు చేశారనేటువంటి బిట్లు లెక్కలైన సార్లు వచ్చింది. దీని యొక్క జవాబు వచ్చేసి హెరెడ్ జోమర్ నమూనా. నెక్స్ట్ బిట్ 27వది. ట్వంటీ సెవెంత్ అండి. 27th కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టేనండి. మరి 5వ పంచవర్ష ప్రణాళిక రూపొందించింది ఎవరు? 5వ
పంచవర్ష ప్రణాళికను రూపొందించింది ఎవరు? రూపొందించింది ఎవరు అంటే ఇక్కడ 5వ పంచవర్ష ప్రణాళిక మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది 5వ పంచవర్ష ప్రణాళికను మరి రూపొందించింది ఎవరు అంటే డిపి ధర్ అనేటువంటి వారు రూపొందించారండి. డిపి ధర్ అనేటువంటి వారు రూపొందించారు. 5వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే డిపి ధర్ అనేటువంటి వారు దీన్ని మరి రూపొందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 28వ చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్స్లో. మరి వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంటే సంవత్సరం అడుగుతున్నారు. దీని యొక్క జవాబు వచ్చేసి 1961 ఫ్రెండ్స్. ఓకే, వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారనేటువంటి బిట్ చాలాసార్లు వచ్చింది. మరి 1965 సంవత్సరంలో మరి ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే 28ది వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారనేటువంటి బిట్ వచ్చింది. మరి 1965లో ఈ వ్యవసాయ ధరల కమిషన్ అంటే వ్యవసాయంలో ధరలు ఏ విధంగా ఉండాలి, మరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965. రూరల్ డెవలప్మెంట్లో భాగంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. వ్యవసాయ ధరల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965 1965లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 29ది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? ఎస్బీఐ అండి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎస్బీఐ. దీని యొక్క ప్రస్తుత కమిషనర్ రజనీష్ కుమార్ అనేటువంటి వారు ఉన్నారు. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది అంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది అంటే మరి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క జవాబు. నెక్స్ట్ 30th బిట్. భారతదేశంలో నిరంతర ప్రణాళిక మరి ముఖ్యంగా భారతదేశంలో నిరంతర ప్రణాళికలు అనేటువంటి అమలుకు తీసుకురావడం జరిగింది. నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ప్రొఫెసర్ లక్డ్వాలా. భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ప్రొఫెసర్ లక్డ్వాలా. గున్నార్ మిర్దాల్ మరి రచించినటువంటి ఏషియన్ డ్రామా ఆధారంగా మరి ఈ యొక్క నిరంతర ప్రణాళిక విధానాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ప్రొఫెసర్ లక్డ్వాలా అనేటువంటి వారు దీన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. మరి నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ముఖ్యమైనటువంటి బిట్స్ ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రాన్లను మొదటగా గుర్తించినది. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్ మనకు వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా మరి 31వ బిట్ ఇది. 31. ఎలక్ట్రాన్లను మొదటగా గుర్తించినది ఎవరు?
మొదటగా గుర్తించినది ఎవరు? దీని యొక్క జవాబు జేజే థామ్సన్. ఎలక్ట్రాన్లను మొదటగా గుర్తించిన వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు జేజే థామ్సన్ అనేటువంటి వారు ఎలక్ట్రాన్లను మొదటగా గుర్తించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 32వ బిట్. నైట్రేట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నైట్రేట్ సల్ఫర్, చార్కోల్ల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? నైట్రేటు, సల్ఫరు, చార్కోల్ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు గన్ పౌడర్. నైట్రేట్, సల్ఫర్, చార్కోల్ మిశ్రమాన్ని కలిపితే వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే గన్ పౌడర్ అని పిలుస్తారండి. ఈ యొక్క మిశ్రమాన్ని గన్ పౌడర్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ 33వది. 33 బిట్ ఇది. టేప్ వార్మ్ వచ్చిందండి ఒకసారి ఎగ్జామ్లో. టేప్ వార్మ్ అనే వ్యాధి ఎవరికి సంక్రమిస్తుంది? దీని యొక్క జవాబు వచ్చేసి టేప్ వార్మ్ అనేటువంటి వ్యాధి ఎవరికి సంక్రమిస్తుందంటే పంది మాంసం తినేటువంటి వారికి. పంది మాంసం ఎవరైతే తింటారో వారికి వస్తుందండి ఇది. పంది మాంసం తినేవారికి ఈ యొక్క టేప్ వార్మ్ అనేటువంటి వ్యాధి రావటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. టేప్ వార్మ్ అనే వ్యాధి ఎవరికి సంక్రమిస్తుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు పంది మాంసం తినేవారికి టేప్ వార్మ్ అనేటువంటి వ్యాధి రావటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 34వ బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎంజైమ్ అను పదమును వాడిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి జవాబు కున్ అండి. ఈ యొక్క జవాబు వచ్చేసి కున్. ఎంజైమ్ అను పదమును వాడిన శాస్త్రవేత్త ఎవరు అంటే కున్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క ఎంజైమ్ అనే పదాన్ని వాడటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 35th బిట్. జనరల్ సైన్స్లో భాగంగా 35వది ఇది. మరి 35వ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. కాలేయం దానికి సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేయు శాస్త్రం ఏది? దీని యొక్క జవాబు వచ్చేసి హెపటాలజీ. దీని యొక్క జవాబు వచ్చేసి హెపటాలజీ అండి. కాలేయం దానికి సంబంధించినటువంటి వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రం హెపటాలజీ. ఇంతవరకు మనకి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ కావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మనకి ముఖ్యంగా మిస్లేనియస్ చూద్దాం. మనకి మిస్లేనియస్లో ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్, ఆల్రెడీ వచ్చినటువంటి బిట్స్ చూద్దాం. మిస్లేనియస్ అంటే ఇతరాలు అనేటువంటి దీనికి తెలుగులో. ఓకే, ఫస్ట్ 36 బిట్ ఇది. దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఏది? ఆఫ్ఘనిస్తాన్
కరెన్సీ ఏది? దీని యొక్క జవాబు ఆఫ్ఘనీ. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఏది అంటే ఆఫ్ఘనీ అనేటువంటి కరెన్సీని వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఏది? ఆఫ్ఘనీ. 37వ బిట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చాలా వరకు చెస్ నందు ఎన్ని గళ్ళు ఉంటాయి? చెస్ నందు ఎన్ని గళ్ళు ఉంటాయి? ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్. దీనికి జవాబు 64. జవాబు 64 అండి. చెస్ నందు ఎన్ని గళ్ళు ఉంటాయంటే 64 గళ్ళు ఉంటాం అనేటువంటిది ఉంది. ఓకే, చెస్ నందు ఎన్ని గళ్ళు ఉంటాయి? 64 గళ్ళు ఉంటాయి. నెక్స్ట్ 38th బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఏ దేశ జాతీయ పతాకం నందు ఏ దేశ జాతీయ పతాకం నందు 5 నక్షత్రాలు కలవు? 5 నక్షత్రాలు కలవు. దీని యొక్క జవాబు వచ్చేసి చైనా అండి. చైనా దేశ జాతీయ పతాకం నందు 5 నక్షత్రాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ దేశ జాతీయ పతాకం నందు 5 నక్షత్రాలు కలవంటే చైనా దాని యొక్క జవాబు. ఒక నెక్స్ట్ బిట్ 39ది 39th. ముఖ్యంగా రంగస్వామి కప్పు ఏ క్రీడకు సంబంధించినది? రంగస్వామి కప్పు ఏ క్రీడకు సంబంధించినది? దీని యొక్క జవాబు హాకీ అండి. దీని యొక్క జవాబు వచ్చేసి హాకీ. రంగస్వామి కప్పు ఏ క్రీడకు సంబంధించినది? హాకీ దీని యొక్క జవాబు. నెక్స్ట్ 40th 40వ బిట్. ఓకే, చైనామన్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? చైనామన్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? 40th బిట్ ఇది. క్రికెట్ అండి. దీనికి జవాబు వచ్చేసి క్రికెట్. ఓకే, చైనామన్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు క్రికెట్ అండి. నెక్స్ట్ 41ది 41 బిట్ ఇది. ఓకే, ముఖ్యంగా బిషప్ అనే పదం దీనికి సంబంధించింది. బిషప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అని బిట్ వస్తుందండి. బిషప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? దీనికి జవాబు చెస్. బిషప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అంటే చెస్ అండి. ఓకే, నెక్స్ట్ 42 ప్రవాస భారతి దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? అనేటువంటి బిట్ వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. ఈ జవాబు ప్రవాస భారతీయుల దినోత్సవం అంటాం. ప్రవాస భారతీయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 9. ఓకేనండి, జనవరి 9. ఓకే, నెక్స్ట్ 43 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 43 ప్రపంచ
పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీని జవాబు జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5 అండి. నెక్స్ట్ 44th బిట్. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీని జవాబు వచ్చేసి జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు జూలై 11. నెక్స్ట్ 45. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు వచ్చేసి ఏప్రిల్ 7. ఏప్రిల్ 7 దీని యొక్క జవాబు. నెక్స్ట్ 46ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. 46ది ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినం ఎప్పుడు? 100 బిట్ వస్తుంది. దీనికి జవాబు వచ్చేసి సెప్టెంబర్ 16. ఓకేనా? సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ 47ది అతిరథి అని పాండవుల్లో ఎవరిని పిలిచేవారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేది ఎగ్జామ్లో వచ్చింది. అతిరథి అని పాండవుల్లో ఎవరిని పిలిచేవారు? దీని జవాబు వచ్చేసి నకులుడు అండి. పాండవుల్లో ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఉన్నారు. కాబట్టి అతిరథి అని పాండవుల్లో ఎవరిని పిలిచేవారంటే నకులుడు అనేటువంటి వారిని అతిరథి అని పిలవటం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 48ది ఫ్రెండ్స్. 48th బిట్. అమెరికా దేశ అధ్యక్షుని పదవీ కాలం. అమెరికా దేశ అధ్యక్షుని పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 4 సంవత్సరాలండి దీనికి జవాబు. అమెరికా దేశ అధ్యక్షుని పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ 49వ బిట్. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 49వది. జరుపుకుంటారు. ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 12 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ బిట్. ఒక 50ది. వాల్మీకి రామాయణం రచించడం అనేటువంటి జరిగింది. వాల్మీకి యొక్క అసలు పేరు ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. వాల్మీకి యొక్క అసలు పేరు. ఈ యొక్క జవాబు వచ్చేసి రత్నాకర్.
ఓకే, వాల్మీకి యొక్క అసలు పేరు ఏమిటి అంటే రత్నాకర్ అండి. ఓకే, ఈ యొక్క జనరల్ స్టడీస్లో మరి ముఖ్యమైనటువంటి ఒక 10,000 బిట్స్ వరకు నేను చెప్పడం అనేటువంటి జరుగుతుంది ముందు చాలా వీడియోస్లో. మరి ఈ యొక్క వీడియోస్లో చాలా వరకు ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో అని మనం చెప్పొచ్చు. మరి అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడుతుంటాయి. ఏపీ సచివాలయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, మరి అదేవిధంగా ఏపీ సచివాలయం కావచ్చు, ఏపీ సచివాలయం జాబ్స్ కావచ్చు, అదేవిధంగా మరి తెలంగాణలో అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మరి గ్రూప్ 4 కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కి, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, మరి ఐపీపీఎస్ కావచ్చు, వీటన్నిటికీ జనరల్ అవేర్నెస్ కంపల్సరీగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరందరికీ ఉపయోగపడే విధంగా 10,000 బిట్స్, హైలైట్ బిట్స్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే, మరి వాటి గురించి చెప్పడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే ఈ యొక్క ఛానల్లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క మరి ముఖ్యమైనటువంటి బిట్స్ సంబంధించినటువంటి నా యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరి చాలా వరకు ముఖ్యమైనటువంటి వీడియో అనేటువంటిది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.